రాత్రి 7 గంటలకు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్లోనే లోక్సభ ఎన్నికల అభ్యర్థులను సీఈసీ ఫైనల్ చేయనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లక్ష్మణ్, ఇతర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొనున్నారు. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 150 లోక్సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా తొలి జాబితాలో 195, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9, నాలుగో జాబితాలో 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. నేటి సమావేశంలో 150 లోక్సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ లోక్సభ అభ్యర్థుల 5వ జాబితాకు సంబంధించిన కసరత్తు ఈ రోజు జరగబోతోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ రోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కార్యాలయంలో జరగబోతోంది. ప్రధాని మోడీ, అలాగే జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాత్రి 7 గంటలకి బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో 11 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన ఒక క్లారిటీ రాబోతోంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కూడా చర్చ జరగబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 291 మంది అభ్యర్థులను 4 జాబితాల్లో ప్రకటించడం జరిగింది. సో 5వ జాబితా కూడా భారీగా ఉండేట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. సో ఇకపై అభ్యర్థుల జాబితాను త్వరగా ప్రకటించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే గెలుపు అవకాశాలు, అలాగే సామాజిక సమీకరణాలతో పాటుగా వాళ్ళ ప్రజా జీవితం, ముఖ్యంగా గెలిచే అభ్యర్థులకి స్థానం కల్పించేలా ముఖ్యంగా రాష్ట్రాల నాయకత్వం నుంచి వచ్చిన అభ్యర్థుల ఆశావాహుల జాబితాలను పరిశీలించి సో గెలిచే అభ్యర్థులు ఎవరు, అక్కడ ప్రత్యర్థి అభ్యర్థులను ఢీకొట్టగల సత్తా ఎవరికి ఉంది అన్న అంశాలను పరిశీలించి అభ్యర్థుల్ని ఎంపిక చేయబోతున్నారు. సో ఇందులో భాగంగా ఈ రోజు ప్రధానంగా ఏపీ, తెలంగాణలతో పాటుగా ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్, ఒడిశా, రాజస్థాన్, అలాగే హర్యానా, మహారాష్ట్ర, అలాగే పశ్చిమ బెంగాల్, కేరళ, అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 150 మందికి వరకు కూడా అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 51 మంది అభ్యర్థుల్ని, అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు సంబంధించి 80 లోక్సభ స్థానాలున్నాయి, 51 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. సో పొత్తుల్లో పోగా ఇంకో 27 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అక్కడ జరగాల్సి ఉంది. సో త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే ప్రచార కార్యక్రమాలు, ఇటు ముమ్మరంగా జాతీయ నాయకుల ప్రచారాలు, అలాగే అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి సో అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించాలని చెప్పి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఏపీకి సంబంధించి పొత్తుల్లో భాగంగా 6 లోక్సభ స్థానాలు, అలాగే 10 వరకు కూడా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అలాగే తెలంగాణకు సంబంధించి 2 స్థానాలు, ఇటు ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన ఇప్పటికే రాష్ట్రాల నాయకత్వం నుంచి కిషన్ రెడ్డి కానీ, ఇటు పురంధేశ్వరి కానీ, జాతీయ నాయకత్వానికి ఎవరెవరు అక్కడ ఆశావాహులు, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరిని బరిలో దించాలి అనే అంశాలకు సంబంధించి కోర్ గ్రూప్ సమావేశాల్లో భాగంగా నివేదిక అందించడం జరిగింది. సో వాటిని పరిశీలించి ఈ రోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల్ని ఖరారు చేయబోతోంది. గోపి, అంటే ఈ జాబితా ద్వారా ఎన్ని స్థానాలను ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి? ఇదే ఆఖరి జాబితాగా భావించాలా, లేదా మరో జాబితా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఇటు జూన్ 1 వరకు 7 విడతల్లో జరగబోతున్నాయి. సో సుదీర్ఘంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది కాబట్టి విడతల వారీగా ఇంతకు ముందంటే షెడ్యూల్ రాకముందు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సో ఇప్పుడు మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్న ఏ పెద్ద పార్టీ కూడా ఇంత పెద్ద మొత్తంలో అభ్యర్థుల్ని 543 లోక్సభ స్థానాలకి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. సో తొలి విడతలోనే అత్యధిక సంఖ్యలో అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా 72 మందితో రెండవ జాబితా, అలాగే 9 మందితో మూడో జాబితా, అలాగే 15 మందితో 4వ జాబితా విడుదల చేయడం జరిగింది. సో ఇకపై విడతల వారీగా ఫస్ట్ జాబితానే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి రిలీజ్ చేశారు వినోద్ తావడే. అలాగే ఆ తర్వాత జరుగుతున్న విడుదలవుతున్న జాబితాలు ఏవి కూడా నేరుగా ప్రెస్ రిలీజ్ రూపంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అలాగే ఆమోదించిన జాబితాను విడుదల చేస్తున్నారు. సో ఇకపై కూడా ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విడతల వారీగా ఈ అభ్యర్థుల ముఖ్యంగా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 7 విడతల్లో జరగబోతున్నాయి.
జరగబోతున్నాయి కాబట్టి సో తొలుత ఏ రాష్ట్రాల్లో అయితే మొదటి ఫేజ్ లో ఎన్నికలు జరగబోతున్నాయో ఆ రాష్ట్రాలకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మరొక కోణం ఏంటంటే అక్కడ ముఖ్యంగా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో ఇదే వ్యూహాన్ని అనుసరించడం జరిగింది. ఎన్నికలకు 40 రోజుల ముందుగానే అభ్యర్థులు ప్రకటించడంతో ముమ్మరంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సాగాయి. అలాగే ప్రధాని మోడీ సహా జాతీయ నాయకత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వీరంతా కూడా వెళ్లి ప్రచారం చేశారు. సో దానికి అనుగుణంగానే ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా కూడా ఏ ఫేజ్ లో ఉన్నా కూడా దానికన్నా 40 డేస్ బిఫోరే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలకు అనుకూలంగా అలాగే ప్రజల్లోకి వెళ్లేందుకు ఇటు ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల అనుసారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 15 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 6 స్థానాలకు సంబంధించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించి కూడా ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి, పొత్తులో ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయించుకోవడం జరిగింది. సో అంతవరకు క్లారిటీ వచ్చింది. కానీ ఏపీలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కానీ లేక లోక్సభ స్థానాలకు సంబంధించి కానీ ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ స్థానాలు బీజేపీ తీసుకుంటుంది, ఏ స్థానాలు టీడీపీ, జనసేనకు వెళ్తాయి అన్న అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒక ప్రచారం జరుగుతుంది. ఓడిపోయే స్థానాలను బీజేపీకి కేటాయించారు, గెలిచే స్థానాలను టీడీపీ తీసుకుందన్న కొన్ని విమర్శలు అలాగే ప్రచారాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సో బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతోంది అన్న అంశానికి సంబంధించి పురంధేశ్వరి కూడా 2-3 రోజుల క్రితమే ఢిల్లీ వచ్చారు, అధిష్టానాన్ని కలిశారు. జేపీ నడ్డా, అమిత్ షా సహా బిఎల్ సంతోష్ ఇటువంటి కీలక నేతలందరినీ కూడా కలవడం జరిగింది. సో ఏపీలో ఏ స్థానాలు పోటీ చేయబోతున్నాం, అలాగే ఎవరెవరు అభ్యర్థులు అన్న అంశాలకు సంబంధించి ఒక జాబితాను కూడా అందజేసినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం లోక్సభ పరిధికి సంబంధించి అనకాపల్లి, అలాగే రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం, అలాగే తిరుపతి స్థానంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇటు ముఖ్యంగా అసెంబ్లీ స్థానానికి సంబంధించి విశాఖ నార్త్, అలాగే శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, అలాగే గన్నవరం, కైకలూరు, అలాగే జమ్మలమడుగు సహా ఇటు ధర్మవరం, గుంతకల్లు, అలాగే రాజంపేట స్థానాల్లో అసెంబ్లీలో బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవి మారే అవకాశం ఉంటుంది. బీజేపీ, జనసేన సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు అన్న అంశాలకు సంబంధించి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 ఆశావాహుల జాబితాను కూడా పురంధేశ్వరి ఇటు అధిష్టానానికి అందజేసినట్లుగా తెలుస్తోంది. సో వాటిని పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, అలాగే వరంగల్ నుంచి ఆరూరు రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. సో వీరికి అవకాశం కల్పిస్తారా, లేక ఖమ్మం నుంచి ఇంకా 4th ఫేజ్ లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఏపీ తెలంగాణకు సంబంధించి కాబట్టి సో అప్పటి వరకు వేచి చూస్తారా? తెలంగాణకు సంబంధించి ఈ రోజు అభ్యర్థులు 2 పెండింగ్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేస్తారా? అలాగే ఏపీకి సంబంధించి అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో. ఎందుకంటే పురంధేశ్వర్ వచ్చి ఢిల్లీలో జాతీయ నాయకులు కలిసి ఆశావాహుల జాబితా అందజేస్తారు కాబట్టి సో ఈ రోజు అయితే లిస్ట్ అయి ఉన్న స్టేట్స్ కి సంబంధించి 11 రాష్ట్రాల్లో ఏపీ పక్కాగా ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా 2 పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ సిఈసి ఇటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. అనంతరం రేపు అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.